హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ అయితే లంచ్కి ప్రిపేర్ చేశానండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక 8 ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి ఈ విధంగా తర్వాత ఒక 5 మినిట్స్ చల్లనీళ్ళలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లనీళ్ళలో ఉంచేసి అంత లోపల నేనైతే మసాలాకు కావాల్సినటువంటి క్యాషూ నట్స్, కొన్ని గ్రౌండ్ నట్, కొద్ది కొబ్బరి, అల్లం, గార్లిక్, చెక్క, లవంగాలన్నీ వేసేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక టమోటాను కూడా మిక్సీ పెట్టేసేసుకొని దాని ప్యూరీని కూడా ఒక గిన్నెలోకి అయితే పక్కన పెట్టేసేసుకున్న. 2 ప్యూరీలు అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అంతలోపలైతే మనకు ఎగ్స్ అనేటివి బాగా పొట్టు అయితే తీయడానికి చల్లారిపోయింటాయండి. ఈ విధంగా అయితే పొట్టు రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత వీటిని ఎగ్స్గా లేకుండా నేను ఈ విధంగా అయితే బాయిల్డ్ ఎగ్స్ని ఇలా హాఫ్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్లో అయితే కనుక ఆవాలు, ఒక పెద్ద సైజు ఆనియన్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, బిర్యానీ ఆకు, అదేవిధంగా కొద్దిగా ఉప్పు వేసేసేసి బాగా కరివేపాకు కూడా వేసేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించానండి. ఈ ఆనియన్స్ అన్నింటిని కూడా వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కారం పొడి, అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసిన తర్వాత ఈ కోకోనట్ ప్యూరీని తర్వాత టమాటో ప్యూరీని రెండింటిని వేసేసి బాగా రెండు కూడా ఆ గ్రేవీలు కలిసేటట్లు ఈ విధంగా కలుపుకొని సిమ్లోనే తర్వాత మనము ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఎలా ఉన్నట్లయితే మనకు ప్యాన్ నుంచి అయితే ఆయిల్ రిలీజ్ అయిపోయేసి గ్రేవీ అంతా కూడా దగ్గరికి పడుతుందండి. దగ్గరికి పడినప్పుడు నేను హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్స్ అన్నింటిని కూడా వేసేసుకొని కలుపుకుంటూ వేసేసానండి. వేసుకొని చివరిగా అయితే గరం మసాలా, కొద్దిగా క్యూమిన్ పౌడరు, ఈ విధంగా వాటర్ అయితే మిక్సీ జార్లోని కొన్ని వాటర్ వేసేసి ఆ వాటర్తో వేసేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.